రక్షిత మంచినీరు అందించేటువంటి దాంట్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యించింది. ఈ రోజు తన బాధ్యత నుంచి కూడా తప్పుకునే దానికోసం నీరు అందించడం అనేటువంటిది, తాగునీరు అందించేటువంటి బాధ్యత సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు స్వీకరించి అమలు చేయాలి. కానీ ఈ రోజు పట్టణ సంస్కరణల పేరుతోన పబ్లిక్ నల్లాలను కూడా కంప్లీట్ గా తొలగించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం లెక్కల ప్రకారమే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వారికి ఉచితంగా తాగే నీరుని అందించాలి. ఇప్పటిదాకా అది కొనసాగింది. ఎప్పుడైతే పట్టణ సంస్కరణల పేరుతో ఈరోజు మళ్ళీ 13వ ఆర్థిక సంఘం నివేదిక అమలు పేరుతోన కేంద్రం గ్రాంట్స్ ఇవ్వాలనేటువంటి పేరుతోన ఈ సంస్కరణలు అమలు చేస్తేనే గ్రాంట్స్ వస్తాయి, అందుకని ఈ సంస్కరణలు అమలు చేయాలి. పే అండ్ యూజ్, ఏదైతే నువ్వు వాడుకుంటావో దానికి ఖచ్చితంగా డబ్బులు చెల్లించాలి. అందులో భాగంగానే ఈ రోజు ప్రతి ఒక్కరూ నీటి కనెక్షన్ పెట్టుకోవాలి. నీటి కనెక్షన్ పెట్టుకోవడానికి 2000 ఖర్చు అవుతాయి, కానీ మేము 200కి మేము కనెక్షన్ ఇస్తున్నాం, 1800 ప్రభుత్వం లేదా మున్సిపాలిటీలు భరిస్తాయని చెప్తున్నాం. అంటే ఆ 1800 కూడా వచ్చేటువంటి నీటి ఛార్జీల్లో వాటిని కూడా కలిపేసి అమలు చేస్తాం. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి మన మున్సిపాలిటీల కోసం ఉద్దేశించినటువంటి రాజ్యాంగ సవరణ. ఆ రాజ్యాంగ సవరణను కూడా ఇప్పుడు తుంగలో దొక్కేసి ఎన్నికలు నిర్వహించట్లేదు. 2011 జూలై 22కు మున్సిపాలిటీలు ఒక గ్రేటర్ హైదరాబాద్ తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఎన్నికలు లేవు, ప్రజాప్రతినిధులు లేవు. ఇప్పుడు ప్రత్యేక అధికారుల పరిపాలనలో కొనసాగుతున్నాయి మున్సిపాలిటీ. ప్రత్యేక అధికారుల పరిపాలన కాబట్టి సంస్కరణలు తమ ఇష్టానుసారం అమలు చేసుకోవచ్చు అనేటువంటి పేరుతో కానీ ఇది రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించడమే. అక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు ఉన్నారనుకోండి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉన్నారనుకోండి, అప్పుడు గ్యారంటీగా వాళ్ళ యొక్క ఒత్తిడి కూడా పనిచేస్తారు. ఈ రోజు ఆ ఒత్తిడి కూడా లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా ప్రత్యేక అధికారులు ఉన్నారు. అక్కడ స్థానిక సంస్థల్లో ఎన్నికైనటువంటి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా అడ్డుపడతారనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు వేగంగా సంస్కరణల్ని అమలు చేస్తున్నారు. ఇది మన రాజ్యాంగానికి ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య. అసలు ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తిగా తుంగలో వచ్చే దానికోసమే ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా ప్రతిఘటన కూడా వస్తుందని చెప్పి భావిస్తున్నారు. శ్రీరామ్ గారు, 2,000 రూపాయలకి పేమెంట్కి నల్లాయి కనెక్ట్ ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది.